100 యోజనాల విస్తీర్ణం, అంతుచిక్కని ఆకాశం, కింద ఉప్పెనలా ఎగసిపడుతున్న సముద్రం, అసాధ్యం అని అందరూ వెనకడుగు వేస్తుంటే రామనామమే బలమై వాయువేగంతో గాలిలో ఎగిరిన ఆ మహావీరుడు ఎవరు? సముద్రం మధ్యలో మైనాకుడు ఆపినా ఆగలేదు, సురస నోట్లోకి వెళ్లినా వెనకడుగు వేయలేదు. అసలు హనుమంతుడు ఆ అపారమైన సముద్రాన్ని ఎలా దాటగలిగాడు? ఆ ప్రయాణంలో ఎదురైన అడ్డంకులు ఏమిటి? నమస్కారం, నేను మీ భాగ్యలక్ష్మి. భాగ్య బాలాజీ క్రియేషన్స్ సమర్పిస్తున్న రామాయణ అమృతవాణి ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈరోజు మనం భయపడితే అసాధ్యం, అదే భక్తితో సాగితే సుసాధ్యం అని నిరూపించిన హనుమంతుడి సముద్ర లంఘనం గురించి తెలుసుకుందాం. కథాభాగం. సీతమ్మ జాడ కోసం వానర వీరులంతా సముద్ర తీరానికి చేరుకుంటారు. కాని ఆ 100 యోజనాల సముద్రాన్ని ఎలా దాటాలో ఎవరికీ అర్థం కాదు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి తనలో దాగి ఉన్న అపారమైన శక్తిని గుర్తుచేస్తాడు. వెంటనే హనుమ విశ్వరూపం దాల్చి మహేంద్ర పర్వతం మీద నిలబడి జై శ్రీరామ్ అంటూ గాలిలోకి ఎగిరాడు. దార్లో విశ్రాంతి తీసుకోమని మైనాక పర్వతం అడిగితే రామకార్యము పూర్తి కాకుండా విశ్రాంతి లేదు అని సున్నితంగా తిరస్కరిస్తాడు. సురస అనే రాక్షసి నోరు తెరిచి ఆపాలని చూస్తే అతి సూక్ష్మరూపంలో ఆమె నోట్లోకి వెళ్లి తిరిగి వస్తాడు. తన తెలివితేటలతో బలంతో సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటాడు. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ఒక గొప్ప సంకల్పం, ముగింపు సందేశం. హనుమంతుడి సముద్ర లంఘనం మనకు నేర్పే పాఠం, మనమీద మనకు నమ్మకం ఉంటే, భగవంతుడి నామం తోడుంటే ఏ కష్టాన్నైనా అలవోకగా దాటవచ్చు. మీ లక్ష్యాలను చేరుకోవడంలో మీకు హనుమంతుడి ధైర్యం తోడుండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. రామాయణం అంటే కేవలం ఒక కథ కాదు, అది మన శ్వాస. ఏ హృదయంలో అయితే రామనామం ప్రతిధ్వనిస్తుందో అక్కడ హనుమంతుడు స్వయంగా కొలువై ఉంటాడు. ఇప్పుడు మన హృదయాలను ఆ రామాలయాలుగా మార్చుకుందాం. ఆ దశరథ నందనుడిని, మన ప్రాణ దైవమైన శ్రీరామచంద్రుడిని తలుచుకుంటూ భక్తి పారవస్యంతో రామభజన చేద్దాం రండి. శ్రీరామ 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 శ్రీరామ
श्रीराम 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 श्रीराम
శ్రీరామ 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 శ్రీరామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ. విన్నారు కదా ఆ రామనామ స్మరణలోని మధుర్యం. రామనామం కేవలం ఒక పేరు కాదు, అది ఒక శక్తి. ఏ హృదయంలో అయితే రామనామం నిరంతరం ప్రతిధ్వనిస్తుందో అక్కడ భయం ఉండదు, అశాంతి ఉండదు. కేవలం ఆనందం, ధైర్యం మాత్రమే ఉంటాయి. ఈ భజనతో మన మనసులు ఆ రాఘవేంద్రుడి పాదాల చెంత చేరాయని, మీ అందరి ఇళ్లలో ఆ సీతారాముల ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ లోకమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ రామయ్యను వేడుకుంటూ నేటి ఈ రామాయణ అమృతవాణి భక్తి కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. జై జై శ్రీరామ్.